నీల్ 6 గంటలు అయిపోయిందా? లేదు, ఇంకా 5:30 అయింది అంతే. నీకు టైం చూడడం రావడం చాలా మంచిదైంది. అయితే నువ్వు కూడా నేర్చుకో. కుక్కు టీవీ కిడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో और एवरीडे कुछ नया सीखो। షహరన్పూర్ అనే గ్రామంలో ప్రియా, టీనా అనే 2 అమ్మాయిలు ఉండేవారు. ప్రియా బీద అమ్మాయి. ఆమె తండ్రి ఐస్ క్రీంలు అమ్మే పని చేసేవాడు. టీనా ఒక ధనవంతుడైన వ్యాపారి కూతురు. ప్రియా ఇంకా టీనా ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది. అమ్మా ప్రియా, ఈరోజు నేను మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రానమ్మా. ఎందుకు నాన్నా? మధ్యాహ్నం ఐస్ క్రీంలు చాలా అమ్ముడుపోతాయి. లంచ్ చేసే టైంని ఐస్ క్రీంలు అమ్మేందుకు ఉపయోగిస్తే చాలా డబ్బులు సంపాదించవచ్చు. నీ పెళ్లి కోసం దాదాపు ₹1,00,000 జమ చేయాలి. చీర, మెహందీ, మేకప్ సామాను, బట్టలు, ఇంకా బోలెడు సామాను కొనాల్సి ఉంది. నాన్నా, మీరిలా మధ్యాహ్నం పూట భోజనం చెయ్యకపోతే నీరసం వస్తుంది కదా. చూడమ్మా, ఒక్కసారి నీ పెళ్లి జరిగిపోయిందనుకో, ఇక నాకు దేని గురించి ఏ బాధ ఉండదమ్మా. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియకి ఏమీ తోచదు. అందుకే పార్కులో వాకింగ్కి వెళ్తూ ఉంటుంది. అదే పార్కుకి టీనా కూడా తన ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్కి వచ్చేది. చూసావా, ఐస్ క్రీమ్ అంకుల్ కూతురొచ్చింది. మాకు 3 ఐస్ క్రీములు దొరుకుతాయా మేడం గారు? ఏమీ మాట్లాడటం లేదేంటి? ఐస్ క్రీంలు తిని ఒకవేళ మూగదైపోలేదు కదా? దీనికి పెళ్లి కుదిరింది కదా, పావు బజ్జీ అమ్ముకునే కుందంతో. ఈ పిచ్చిది ఆ పావు బజ్జీ వాడి కోసం కలలు కంటుంది. నా భర్త పావుబాజీ దుకాణానికి ఓనర్. దుకాణం ఓనరా? నీకు నాకు కాబోయే భర్త గురించి ఏమైనా తెలుసా? ఆయన నీ భర్తకి ఉన్నటువంటి 10 దుకాణాలను కొంటాడు. డబ్బు గురించి మాట్లాడితే నీ భర్తకి నా భర్తకి చాలా దూరం వరకు పోలికే లేదమ్మా. ఎక్కువ డబ్బు మనకి సంతోషం ఇస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. ఆహోహోహో, చెప్పేందుకు పెద్ద జ్ఞానొచ్చిందమ్మా. నీ పెళ్లి నా పెళ్లి ఒకే రోజుంది. నీకు నేను డబ్బు పవరేంటో చూపిస్తాను. పెళ్లి జరిగేందుకు కొద్ది రోజుల ముందే టీనా తమ ఊళ్ళో ఉన్న అన్ని కాస్మెటిక్ షాప్స్లో నుండి మొత్తం మెహందీ కొనేస్తుంది. ఏ దుకాణంలో కూడా ఒక్క మెహందీ ప్యాకెట్ కూడా లేకుండా చేస్తుంది. పెళ్లి జరిగే రోజు ప్రియా ఉదయం మెహందీ కొనేందుకు వెళ్తుంది. కాని మొత్తం ఊళ్ళో ఆమెకి మెహందీ ఎక్కడా దొరకదు. ఆంటీ, మీ దగ్గర మెహందీ ఉందా? లేదమ్మా, మొత్తం మెహందీ అంతా టీనా తీసుకుని వెళ్ళింది. ఈరోజు నా పెళ్లి. నా చేతులకు ఒక్క చుక్క మెహందీ కూడా లేదా ఆంటీ? ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. నా చేతులు చూడు, మెహందీతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు నువ్వు ఇలా మామూలు చేతులతోనే అత్తారింటికి వెళ్ళాలి పాపం. టీనా వెళ్ళిపోతుంది. ప్రియా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అక్కడే నిలబడిపోతుంది. ప్రియాకి ఎక్కడి నుండో కోకిల గొంతు వినిపిస్తుంది. ఎంత బాగుంది కోయిల గొంతు, ఇంతకు ముందెప్పుడు వినలేదే. ప్రియా ఆ కోయిల గొంతు వినిపించిన వైపు వెళ్తుంది. ఆ కోకిల ఒక చెట్టు మీద కూర్చుని ఉంటుంది. ఇది గోరింటాకు చెట్టులాగే ఉందే. ప్రియా ఆ చెట్టు ఆకులను కోసుకుంటుంది. వాటిని దంచి కూన్ తయారు చేసి దాంట్లో వేస్తుంది. తర్వాత తన ఇంటికి వెళ్తుంది. ప్రియ చేతులకి ఆమె ఫ్రెండ్స్ మెహందీ పెడతారు. తన చేతులకు మెహందీ చూసుకుని ప్రియా చాలా సంతోషపడుతుంది. ఈరోజు అనిపిస్తుంది నాకు పెళ్లి జరుగుతున్నట్టు. ప్రియా తన అత్తవారింటికి వెళ్తుంది. నీ మెహందీ చాలా బాగా ఎర్రపడింది. నాకైతే కొన్ని గంటల్లోనే నల్లబడిపోతుంది. దీన్ని నేనే మెహందీ చెట్టు నుండి తయారు చేశాను. నేను దుకాణానికి వెళ్తున్నాను, నా షూ తెచ్చి పెట్టవా? ప్రియా ఆ షూస్ని ముట్టుకోగానే అవి బంగారంగా మారిపోతాయి. అయ్యోరామా, ఇలా అయిందేంటి? ప్రియా సబ్బుని ముట్టుకుంటే అది కూడా బంగారంగా మారిపోతుంది. ఆమె ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతూ ఉంటుంది.
ఏమండి, నిజంగా నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఏ వస్తువుని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారిపోతుందండి. చూస్తుంటే నీ మెహందీకేదో మహిమ ఉన్నట్టుంది. ఎప్పటి వరకైతే నీ మెహందీ ఉంటుందో అప్పటి వరకు నన్ను ముట్టుకోకు, లేకపోతే నేను కూడా బంగారంగా మారిపోతాను. మాయా మెహందీ సహాయంతో ప్రియా తన ఇంట్లోని సామానంతా బంగారంగా మార్చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ప్రియా చేతులకున్న మెహందీ రాలిపోతుంది. కాని అప్పటికే ప్రియా ఆమె భర్త చాలా ధనవంతులైపోతారు. అప్పుడు టీనా కూడా అదే ఊర్లో ఉంటుంది. ప్రియా కార్లో నుండి దిగటం చూసిన టీనా ఆశ్చర్యపోతుంది. టీనా మెల్లమెల్లగా ప్రియాని వెంబడిస్తూ ఆమె ఇంటికి వెళ్తుంది. కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటుంది. నాన్నగారు, తీసుకోండి 10 లక్షల రూపాయలు. ఇక మీరు ఐస్ క్రీం అమ్మే అవసరం ఏమాత్రం లేదు నాన్నా. ఈ డబ్బుతో మీరు మిగతా జీవితాన్ని కూడా సంతోషంగా హాయిగా గడపండి నాన్నా. కానీ నీకింత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందమ్మా? మాయా మెహందీతో నాన్నా. అడవిలో ఒక మెహందీ చెట్టు ఉంది. ఆ చెట్టు మెహందీ పెట్టుకుంటే ఏ వస్తువుని ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. ఓహో, ఇదా నీ రహస్యం. టీనా అడవికి వెళ్లి మెహందీ చెట్టుని వెతికి పట్టుకుంటుంది. ఆ చెట్టుకి ఉన్న ఆకులన్నిటినీ కోసుకుని తను ఇంటికి తీసుకువెళ్తుంది. ఆకులన్నీ దంచి బోలెడంత మెహందీని తయారుచేసి తన చేతులకు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మాయా మెహందీతో ఎంత బంగారం చేస్తానంటే తర్వాత వచ్చే 100 తరాల వరకు మా కుటుంబంలో ఎవ్వరికి పని చేసే అవసరం రానంత. టీనా అన్నిటికంటే ముందు ఒక బాక్స్ ని ముట్టుకుంటుంది. కాని అది బంగారానికి బదులు పేడగా మారిపోతుంది. ఇలా జరిగిందేంటి? నా బాక్సు ఇలా మారిపోయిందేంటి? తర్వాత టీనా తన బెడ్ ని ముట్టుకుంటుంది. బెడ్ కూడా పేడగా మారిపోతుంది. ఆమె ఏది ముట్టుకున్నా అది పేడగా మారిపోతూ ఉంటుంది. బయటి నుండి టీనా భర్త వస్తాడు. బయటకు రాటీనా, నేను నీకు మన కొత్త కారుని చూపిస్తాను. నేను రాను, నా దగ్గరికి రాకండి. టీనా మాటలను ఆమె భర్త పట్టించుకోడు. వచ్చి ఆమె చేతిని పట్టుకుంటాడు. ఆమె చెయ్యి తగలగానే అతను కూడా పేడగా మారిపోతాడు. ఓరి దేవుడో, ఇలా చేసావేంటి? ఇప్పుడేం చేయాలి? అన్ని పేడగా మారిపోయాయి. ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని.